జీబ్రా జీబ్రా అని ఒక కొత్త తెలుగు సినిమా. ఇది పాన్ ఇండియా సినిమా. మొన్న నవంబర్ 22 శుక్రవారం రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా టైటిల్, టీజరు, ట్రైలరు అవన్నీ చూసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే హీరో సత్యదేవ్, మన తెలుగు హీరో. అతను వచ్చేసి ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి మన తెలుగు నుంచి సత్యదేవ్ తీసుకున్నారు. కమెడియన్ సత్య ఉన్నాడు, ప్లస్ సునీల్ ఉన్నాడు. ఈ ముగ్గురు మన తెలుగు నుంచి ఉంటే, కన్నడ నుంచి ధనుంజయ్ అంట కన్నడ హీరో. అతను మనకు పుష్ప పార్ట్ 1లో జాలీరెడ్డిగా కూడా చేశాడు, అతను ఉన్నాడు. అలాగే కన్నడ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ని కూడా తీసుకున్నారు. ఇక తమిళ్ నుంచి మన కట్టప్ప, బాహుబలి కట్టప్ప మన సత్యరాజ్ ఉన్నాడు. ప్లస్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ తమిళ హీరోయిన్ ఉంది. అలాగే డైరెక్టర్ వచ్చేసి ఈశ్వర్ కార్తిక్ అనేసి తమిళ డైరెక్టరు. ఇతను ఇంతకు ముందు పెంగ్విన్ అని ఒక సినిమా తీశాడు కీర్తి సురేష్తో, ఓటీటీ సినిమా. అది చాలా బోరింగ్గా ఉంటుంది. ఇక అంతే, ఇక మలయాళం నుంచి ఎవరిని తీసుకోలేదు, ప్లస్ హిందీ నుంచి ఎవరిని తీసుకోలేదు. ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళే ఎవరు. ఇక సినిమా వచ్చేసి 2 గంటల 45 నిమిషాలు ఉంది. చాలా పెద్ద సినిమా. 1:15 నిమిషాల ఫస్ట్ హాఫ్, 1:30 సెకండ్ హాఫ్. సినిమా రిలీజ్ కావడానికి ముందు ఒక 3 నిమిషాల స్నీక్ పీక్ వదిలారు యూట్యూబ్లో. అంటే సినిమా నుంచి ఒక క్లిప్ వదిలేరు అనమాట. ఆ క్లిప్ చూశాను నేను సినిమా చూడడానికి ముందు. ఆ క్లిప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. అంటే ఆ క్లిప్ చూస్తే హీరోయిన్ ప్రియా భవాని శంకరు బ్యాంకులో పనిచేస్తూ ఒక 4 లక్షల చెక్కు వేరే అకౌంట్కి పొరపాటున డబ్బులు వేసేస్తుంది. ఆ డబ్బులు ఆ అకౌంట్ వాళ్ళు వాడేసుకుంటారు. సో ఇప్పుడు ఏమో ఒరిజినల్ అకౌంట్ హోల్డరు వచ్చి గొడవ చేస్తుంటే హీరో వస్తాడు, మన సత్యదేవ్ వచ్చి రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతవరకు చూపిస్తారు అంతే. ఈ సినిమాకి మెయిన్ సీన్ అనమాట, అది కీలకం. ఆ సీను సినిమా మొదటి అరగంట పాటు ఈ సీనే ఉంటుంది. ఆ సీన్లో సత్యదేవ్ ఎలా రిజాల్వ్ చేశాడు ఆ కేసుని అనేది చూపిస్తారు. అంటే అతను బ్యాంకులో ఏమేమో చేస్తాడు, అవి మనకు అర్థం కావు. ఆ లాజిక్లు అవన్నీ నాకేం అర్థం కాలేదు, కానీ మొత్తానికైతే సాల్వ్ చేస్తాడని చూపిస్తారు ఒక అరగంట పాటు. సరే, సాల్వ్ చేశాడు, అయిపోయింది అనుకుంటాం అక్కడికి. అక్కడ మనకు ఈ ధనుంజయ్ ఎవరైతే కన్నడ హీరో ఉన్నాడో అతని ఇంట్రొడక్షన్ ఒక భారీ లెవెల్లో, ఒక హీరో లెవెల్లో పెట్టారు అతనికి. అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అతని ఎలివేషన్స్ కానీ, అంటే ఒక రకంగా విలన్ లాగా, విలనో సెకండ్ హీరో అనో మరి తెలీదు. అతని క్యారెక్టర్ని బాగా చూపించారనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత. ఈ మొదటి అరగంటలో ఈ ప్రాబ్లంతో పాటు ఒక సైడు మన సత్యదేవ్ అండ్ ప్రియా భవాని శంకర్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ, ఇవన్నీ ఉన్నాయి. సత్య మన కమెడియన్ సత్య కామెడీ లైట్గా, అలాగే బ్యాంకులో ఇంకొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. అలా పెట్టుకున్నారు. అరగంట తర్వాత ధనుంజయ్ క్యారెక్టర్ వచ్చాక అట్ ది సేమ్ టైం మన కామెడీ విలన్గా సునీల్ని పెట్టుకున్నారు. ఈ సునీల్కి అండ్ ఈ కన్నడ యాక్టర్ ధనుంజయ్కి వీళ్ళిద్దరి మధ్యన ఈగో క్లాషెస్ వస్తాయి. వాళ్ళు ఏదేదో డీల్ మాట్లాడుతూ ఉంటారు. 1000 కోట్లు అంటారు, ఏరోప్లేన్ అంటారు, 800 కోట్లు అంటారు, 5 కోట్లు అంటారు. అవి ఏం అర్థం కాలేదు నాకు. బట్ ఏదో అలా వెళ్ళింది సినిమా అక్కడికి. అక్కడ ఒక ఐటమ్ సాంగ్ పెట్టుకున్నారు. అసలు అబ్బా, ఇంకా నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అనుకున్నాను నేను. ఐటమ్ సాంగ్ అంటే మరి దారుణంగా ఉంది ఐటమ్ సాంగ్. ఎవరో ఐటమ్ గర్ల్. ఆ పాట అలాగే రోత పుట్టించింది, ఆ డ్యాన్స్ అలాగే రోత పుట్టించింది. ఆ పాటలో సునీల్ వెకిలి చేష్టలు కూడా అలాగే రోత పుట్టించాయి. ఆ పాట అసలు అవసరం లేదు సినిమాకి, ఏదో కమర్షియల్ ఎలిమెంట్ కోసం పెట్టుకున్నారు ఐటమ్ సాంగ్ అది. ఇక ఆ తర్వాత ఇక ప్రీ ఇంటర్వెల్ ముందు కొంచెం అర్థమైంది ఏంటంటే, హీరో ఎవరైతే ఉన్నారో సత్యదేవ్ ఒక 5 కోట్లు, మన విలన్ కమ్ సెకండ్ హీరో అనుకోవాలో మరి ధనుంజయ్కి 5 కోట్లు ఇవ్వాలి అంతే. ఇంకా అది ఎందుకు ఏంటి అనేది లాజిక్లు పక్కన పెట్టేయాలి, అది అర్థమైంది. ఇక ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి ఈ 5 కోట్లు కాస్త 100 కోట్లు అవుతుంది. ఇంకా ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాడరా బాబు హీరో అన్న దాంట్లో ఇంటర్వెల్ బ్యాంక్ పడింది అక్కడికి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది అక్కడికి. సరే చూద్దాం ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనుకుంటే, సెకండ్ హాఫ్లో ఓపెన్ చేస్తేనే మనకు ఈ విలన్ కమ్ హీరో ఈ ధనుంజయ్ది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టుకున్నారు ఒక 10-15 నిమిషాలు కోల్కతా బ్యాక్డ్రాప్లో. కోల్కతా బ్యాక్డ్రాప్ అన్నారు కానీ కోల్కతా అసలు షూటింగే చేయలేదు వీళ్ళు. జస్ట్ హౌరా బ్రిడ్జ్ ఏరియల్ షాట్ వేసి ఇక్కడ లోకల్గా తీసేసారు దాన్ని. అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్, అతనికి ఒక హీరోయిన్, ఆమెతో ఒక పాట, ఇవన్నీ పెట్టుకున్నారనమాట. అసలు హీరో సత్యదేవా ధనుంజయ్ అని నాకు డౌట్ వచ్చింది అప్పుడు. ఆ హీరోయిన్ కూడా ధనుంజయ్కి చేసిన హీరోయిన్ ఎవరో పాపము, ఆమె అక్కలాగా ఉంది. ఆమె అసలు హీరోయిన్ లాగానే లేదు, చాలా చండాలంగా ఉంది ఆమె. సరే, అది అయిపోయింది. ఇక అసలు కథలోకి వస్తే ఇంకా కథ అక్కడే ఉంది. ఈ 100 కోట్లు ఇవ్వాల్సి రావడం అనేది పక్కన పెట్టేశారు, ఏదో సొల్యూషన్ ఇచ్చేసారు దానికి. మేజర్గా సినిమా అంతా నడిచింది
5 కోట్ల కోసము 5 కోట్లు మన హీరో విలన్కి ఇవ్వాలి అట్ ఎనీ కాస్ట్. ఇంకా అదే పట్టుకున్నారు. అప్పుడు హీరో ఏం చేశాడు, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్తో అండ్ కమెడియన్ సత్యతో కలిసి అతను ఒకటి ప్లాన్ చేస్తాడు బ్యాంకులో. ఒక హాఫ్ అన్ అవర్ పాటు అది బాగా నడిచింది. కామెడీ, ఎస్పెషల్లీ సత్య కామెడీ, అక్కడ కొంచెం అడల్ట్ కామెడీ కూడా ఉంది అక్కడ. అది వర్కౌట్ అయింది ఒక అరగంట పాటు. ప్లస్ అదే టైంలో మన కట్టప్ప సత్యరాజ్ క్యారెక్టర్ కూడా ఎంటర్ అవుతుంది. అతన్ని వీళ్ళకి, ఈ గ్యాంగ్కి, హీరో అండ్ కమెడియన్ అండ్ హీరోయిన్కి హెల్ప్ చేసే క్యారెక్టర్గా పెట్టుకున్నాడు సత్యరాజ్ని. అలా వెళ్ళింది. సరే, ఈ ప్రాబ్లం అయిపోతుంది అనగా ఇంకో ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అయిపోతుంది అనగా ఇంకో ప్రాబ్లము. ఇలా 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 లాగుతూ అంటే ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది ప్రొసీడింగ్స్ అన్నీ. క్లైమాక్స్ వరకు తీసుకొచ్చారు. అలాగే క్లైమాక్స్ వరకు ఇక ఒక ఫైట్ పెట్టుకున్నారు. ఒకటే ఫైట్ పెట్టుకున్నారు అదృష్టానికి. అంటే ఒక సైడ్ సత్యదేవ్ ఫైట్ చేస్తుంటాడు, ఒక సైడ్ ధనుంజయ్ ఫైట్ చేస్తుంటాడు, ఒక సైడ్ సత్య ఫైట్ చేస్తుంటాడు, ఒకటి సత్యరాజ్ ఫైట్ చేస్తుంటాడు. అవన్నీ కలిపి ఒకే ఫైట్ లాగా చూపించారు కాబట్టి బతికిపోయాం. మొత్తానికైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా చూపించారు. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే. బట్ సింపుల్గా అంటే ఎక్కువగా ఈ బ్యాంకు ఎలా రిజాల్వ్ చేశారు, ఈ డబ్బులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, ఇవన్నీ అర్థం కావు ఇవన్నీ. బట్ ఓవరాల్గా చూసుకుంటే సినిమా అంతా అయిపోయాక క్లారిటీ వస్తుంది. 5 కోట్ల కోసం హీరో విలన్ మధ్యన జరిగే కథ ఈ జీబ్రాకి అసలు కథకి దానికి సంబంధం లేదు. కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే, జీబ్రా అంటే మన కంచరగాడి దగ్గర మనకు జీబ్రా పైన తెల్ల గీతలు నల్ల గీతలు ఉంటాయి కదా, మనుషుల్లో అలా ఉంటారు, తెలుపు నలుపు మనుషులు అన్నట్టు చెప్పారు. ఓకే, టైటిల్ క్యాచీగా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఓకే. ఓవరాల్గా సినిమా అంతా చూశాక పర్లేదు, బాగుంది, చూడొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇనీషియల్గా కొద్దిగా ఈ డిస్టర్బెన్స్ వచ్చింది. లాజిక్స్ పక్కన పెట్టేసి బ్యాంకింగ్ లాజిక్స్ కథగా చూసుకుంటే, మొత్తం చూస్తే కానీ సినిమా అర్థం కాదనమాట. చాలా మటుకు క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, అవన్నీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు ఆన్సర్ చేయరు. సినిమా అంతా చూస్తే కానీ ఒక ఐడియా రాదు. సత్యదేవ్కి మంచి క్యారెక్టర్ పడింది. బట్ ఏమంటే సత్యదేవ్ కంటే కూడా ఈ ధనుంజయ్ని ఎక్కువగా ఎలివేట్ చేశారనిపించింది నాకు, ఈ కన్నడ యాక్టర్ని. మన సత్య కామెడీ వర్కౌట్ అయింది. సత్యరాజ్ ఓకే సపోర్టింగ్లో, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కూడా సెట్ అయింది, నీట్గా నిండుగా ఉంది. ఇక బ్యాంకులో ఒక బ్యాంక్ మేనేజర్ అమ్మాయి, ఎవరో కొద్దిగా గ్లామరస్గా కొద్దిగా అమ్మాయి ఉంది, నార్త్ ఇండియన్ లాగా చూపించారు. అలా బాగుంది. రవి బస్రూర్ మ్యూజిక్ కూడా, అంటే పాటలు అంటే ఒకటే ఐటెం సాంగ్ ఉంది, ఇక అంతే. మౌంటేన్ సాంగ్స్ 1-2 ఉన్నాయి కానీ అవి ఓకే పర్లేదు. ఈశ్వర్ కార్తిక్ డైరెక్షన్ బాగుంది, బాగా తీశాడు. పెంగ్విన్ లాగా కాకుండా దీన్ని కొంచెం తీశాడు. ఏమంటే బ్యాంకింగ్ సైడ్ కొంచెం అంటే నార్మల్ ఆడియన్స్కి, మాస్ ఆడియన్స్కి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఓకే, ఒక మంచి థ్రిల్లరే చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ విషయంలో. సో బాగుంది, చూడొచ్చని చెప్తాను. జీబ్రా నా రేటింగ్ వచ్చి 3/5, గుడ్ అని చెప్తాను, మంచి సినిమానే. సో చూడొచ్చు. సత్యదేవ్కి అంటే ఇంతకుముందు చేసిన చెత్త సినిమాలు కొన్ని ఉన్నాయి, కృష్ణమ్మ, గాడ్సే అని చెత్త సినిమాలు కొన్ని ఉన్నాయి మన సత్యదేవ్కి. మంచి యాక్టర్, మంచి వాయిస్, మంచి హైట్, మంచి పర్సనాలిటీ, మన తెలుగు నుంచి మంచి యాక్టరు. సో ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చినట్టే ఈ మన ఏమంటారు ఈ జీబ్రా సినిమాతో. సో మంచి అటెంప్ట్. ఓకే, నా రేటింగ్ వచ్చి 3/5. చూడండి, థియేటర్స్లో ఉంది జీబ్రా, బాగుంది సినిమా. ఓకే, బాయ్.